ఫ్రెండ్స్ ఇది చూడండి, నేను పల్సర్ నాన్ ఏబిఎస్ కి ఏసీ టు డీసీ వైరింగ్ గిట్ అయితే తెప్పించాను. అసలు ఏసీ టు డీసీ వైరింగ్ గిట్ ఎందుకు అంటున్నారు? అసలు యాక్చువల్గా పల్సర్కి ఏంటంటే ఏసీ ప్లస్ డీసీ రెండు మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి మనకి స్విచ్ లో ఏదైతే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయో ఆ ఎల్ఈడి లైట్స్ అనేది వెలుగుతుంటది. మనం ముందర హెడ్ లైట్ లో ఎల్ఈడి వేసుకోవాలి అని ఆలోచన వచ్చినప్పుడు మనకు కంపల్సరీగా ఏసీ టు డీసీ వైరింగ్ గిట్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ బండికి ఏంటంటే నేను హెడ్ లైట్ లో ఎల్ఈడి యూజ్ చేయాలి కాబట్టి నేను ఎల్ఈడి లైట్ గా నేను తెచ్చిపెట్టినాను. ఇక్కడ చూపిస్తానండి, ఈ ఎల్ఈడి లైట్ గా నేను తెచ్చిపెట్టాను. ఈ ఎల్ఈడి లైట్ అని నేను యూజ్ చేయాలి కాబట్టి నాకు ఏసీ టు డీసీ సప్లై వైరింగ్ లైట్ కావాలి. ఎందుకంటే ఈ బండికి ఏంటంటే పల్సర్ వెహికల్ కి ఏసీ టు డీసీ వస్తుంది కాబట్టి ఏసీ టు డీసీ మీద మనకి ఎల్ఈడి ఎలగద్దు, కానీ ఎల్ఈడి అనేది లైఫ్ రాదు, కాలిపోద్ది. అందుకు కాలిపోద్ది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇది ఏసీ టు డీసీ వైరింగ్ లైట్ తెప్పించున్నాం. ఇప్పుడు ఏసీ టు డీసీ వైరింగ్ లైట్ మీరు ఎల్ఈడి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏ పవర్ పెట్టుకోవాలి, ఎల్ఈడి యూజ్ చేయకపోతే ఏ పవర్ పెట్టుకోవాలి, అసలు ఏ పవర్లో ఏ పవర్ వస్తుంది అని మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు దాకా మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఇందాక మీకు చెప్పా కదా, ఫోల్డర్ BS4 ఫోల్డర్ అని చెప్పి దాన్ని చూడండి. మనకి BS సంబంధించిన ఫోల్డర్ కానీ ఉంది, BS6 సంబంధించిన ఫోల్డర్ అయితే ఉంది. మనకి ప్రతి వైరింగ్ గిట్ అనేది సేమ్ ఉంటుంది, వీడియో కానీ సేమ్ వీడియోనే. ఇప్పుడు పల్సర్ నాన్ ఏబిఎస్ వీడియో ఇచ్చారంటే సేమ్ ఫిట్టింగ్, మొత్తం ఫిట్టింగ్ ఒకేలా ఉంటుంది. జస్ట్ ఈ జాక్స్ అనేది ఏసీ టు డీసీ వైరింగ్ గిట్ అయితే మీరు ఎప్పుడు పర్చేజ్ చేస్తారో అప్పుడు ఈ జాక్స్ వరకే చేంజ్ అవుద్ది. ఎగస్ట్రా ఈ జాక్స్ అనేది మీకు కనబడద్ది. ఇప్పుడు నార్మల్ నాన్ ఏబిఎస్ కొనుక్కున్నాను అనుకో, ఈ జాక్స్ మీకు బయట కనబడవు, ఓన్లీ వైరింగ్ గిట్ వరకే వస్తుంది. అదే విధంగా ఇది కానీ వస్తుంది. ఏసీ టు డీసీ వైరింగ్ గిట్ అయితే మీరు ఎప్పుడు పర్చేజ్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఒక్క వైరు, ఇక్కడ 2 వైర్లు వస్తాయి. ఇప్పుడు ఏసీ టు డీసీ అంటే ఏంది, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. ఇప్పుడు ఈ జాక్ ని ఈ జాక్ లో దొరికితే మీకు బండ్లో అయితే ఏ పవర్ వస్తుందో, కంపెనీ అయితే ఏ పవర్ మీద రన్నింగ్ ఇచ్చాడో అదే పవర్ తో మీకు హెడ్లైట్ అనేది ఎలగద్ది. ఏది ఎల్లో టు ఎల్లో కలిపినప్పుడు. ఎందుకు మీరు ఏ బండికి చూసినా సరే, ఇప్పుడు పల్సర్ కాదు, యూనికాన్ కాదు, BS4 యూనికాన్ కాదు, షైన్ కాదు, ఏ బండికైనా సరే మీరు ఒకటి ఎల్లో టు ఎల్లో కలిపినప్పుడు ఏంటంటే ఇది ఏసీ టు ఏసీ, ఇది ఏసీ, ఇది ఏసీ. ఏసీ టు ఏసీ కలిసినప్పుడు ఏంటంటే మీకు బండ్లో ఏ పవర్ అయితే వస్తుందో ఆ పవర్తో మీకు ముందర హెడ్లైట్ ఎలగద్ది. నేను ఇప్పుడు బండ్లో వచ్చే లైట్ కాదు, నేను ఎల్ఈడి యూజ్ చేయాలనుకుంటున్నాను. ఎల్ఈడికి కంపల్సరీగా బ్యాటరీ సప్లై కావాలి. ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఏసీ టు డీసీ అని వేసాడు. ఏసీ మీద వేస్తే బల్బులు అనేది కాలిపోతుంది కాబట్టి కంపల్సరీగా మనం డీసీ మీద యూజ్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏసీ పవర్ తీసి పక్కన పెట్టేస్తాం. ఏసీ పవర్ నాకు వద్దు అంటే బండ్లో ఏ పవర్ వస్తుందో ఆ పవర్తో నాకు పని లేదు. ఇప్పుడు నేను బ్యాటరీ నుంచి సప్లై లాక్కోవాలి, బ్యాటరీ నుంచి సప్లై లాక్కొని నేను పంపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నువ్వు దీనికి ఏ పవర్ అయితే ఇచ్చావో ఇది ఏం చేస్తుంది అంటే మనకి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లోకి పవర్ అనేది వెళ్తుంది. ఇన్పుట్ ఇది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ కి ఇన్పుట్. నువ్వు ఏసీ సప్లై ఇచ్చినా సరే ఏసీ సప్లై మీద హెడ్లైట్ ఎలగద్ది, నువ్వు డీసీ సప్లై ఇచ్చినా సరే డీసీ సప్లై మీద ఓన్లీ హెడ్లైట్ వరకే ఎలగద్ది. ఓకేనా? మామూలుగా యూనికాన్లో అయితే ఓన్లీ హెడ్లైట్ మీద ఎలగద్ది. పల్సర్ మీద అంటే ఆల్మోస్ట్ ఏంటంటే డిజిటల్ మీటర్ బ్యాటరీ మీద ఎలగాలి, వెనకాల డేంజర్ లైట్ బ్యాటరీ మీద ఎలగాలి కాబట్టి అందుకే ఏంటంటే టోటల్ గా పల్సర్ వెహికల్ ఏంటంటే మొత్తం బ్యాటరీ మీద ఎలగద్ది. మిగతా వెహికల్స్ ఏంటంటే మీకు క్లాసిక్ 350 స్విచ్ అయితే వాడుతున్నాం కదా, దాంట్లో ఏంటంటే ఓన్లీ హెడ్లైట్ వరకే డీసీ పవర్ డీసీ అయితే మనకైతే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మీరు ఎల్ఈడి అయితే ఎవరో యూస్ చేస్తున్నారో వాళ్ళు ఏసీ టు డీసీ వైరింగ్ గిట్ అనేది యూస్ చేయండి. మీకు బండ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బండ్లో అయితే ఎలాంటి వైరింగ్ గిట్ కట్ చేయకుండానే ఈ వైరింగ్ గిట్ అయితే రెడీ అయిందనేది మీకు అయితే చెప్తాను. జస్ట్ ఏంటంటే ఈ వైర్ అనేది మీరు చేంజ్ చేసుకునే బట్టి మీరు ఎల్ఈడి యూస్ చేస్తారంటే రెడ్ అండ్ ఎల్లో కలపండి. లేదు మేము నార్మల్గా ఒరిజినల్ పవర్ యూస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని కలపండి. ఇది ఒరిజినల్ బండ్లో వచ్చే పవర్, ఇది మనం బ్యాటరీ సప్లై ఇస్తున్నాం. ఏ సప్లై ఇచ్చినా సరే 2 హెడ్లైట్ స్విచ్లోకి వెళ్ళిన తర్వాత మీకు హెడ్లైట్ అది ఎప్పుడు ఆన్ చేస్తారో అప్పటి నుంచి పవర్ అనేది జనరేట్ అవుద్ది. ఇప్పుడు ఆన్ చేశారనుకో ఏసీ పవర్ మీద అంటే బండి స్టార్ట్ చేస్తున్నారు ఎలాగద్ది. ఈ జాక్ పెట్టి కానీ మీరు కానీ హెడ్లైట్ ఆన్ చేశారనుకో బండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా బండి ఎలాగద్ది, ఎందుకంటే బ్యాటరీ సప్లై అయితే ఎలాగుతుంది కాబట్టి. టోటల్గా అయితే ఇది ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే అర్థమైంది కదా మనకి ఏసీ టు డీసీ వల్ల ఉపయోగం ఏంటంటే ఏసీ పవర్ లేదంటే ఓన్లీ బండికి వచ్చే బల్బ్ వరకే ఎలగద్ది. డీసీ పవర్ లేదంటే మనం ఎల్ఈడి కానీ యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఏసీ టు డీసీ వైరింగ్ గిట్ మనం ఎల్ఈడి గానీ యూజ్ చేసేట్టుగా దీని అనేది డిజైన్ చేసాం. ఇది ప్రతి ఒక్కరు, ఎందుకంటే మన కస్టమర్లు అడిగేదాన్ని బట్టి అలా మేము ఎల్ఈడి యూజ్ చేయాలనుకున్నాం కాబట్టి ఎల్ఈడి కోసంగా ఏసీ టు డీసీ. అంటే కొంతమంది ఎల్ఈడి యూజ్ చేయాలని ఉంటారు, వాళ్ళ కోసం ఏసీ, ఎల్ఈడి యూజ్ చేసే వాళ్ళ కోసంగా డీసీ. అందుకని ఏసీ టు డీసీ. ఇంకా ఆల్మోస్ట్ అన్ని వైరింగ్ గిట్లు ఏసీ టు డీసీ వస్తాయి, ఇంకా నార్మల్ వైరింగ్ గిట్లు రావు. ఎందుకంటే చాలా మందికి ఎల్ఈడి యూజ్ చేయాలన్నారు కాబట్టి ఏసీ టు డీసీ వైరింగ్ గిట్లు. ఇప్పుడు దాకా ఏ నార్మల్ వైరింగ్ గిట్లు వచ్చినాయి, ఇంకా నుంచి ఆ వైరింగ్ గిట్లు రావంట, ఓన్లీ ఏసీ టు డీసీ వైరింగ్ గిట్లు వస్తాయి. దీంట్లో కొద్దిగా మనీ కానీ పెరుగున్నాయి, చాలా వైరింగ్ గిట్లు పెరుగున్నాయి. ఆల్మోస్ట్ మనం పల్సర్ హెడ్లైట్ కాస్ట్ కానీ చూసుకుంటే అది కానీ పెరుగుంది. 590 అయిపోయింది, ఇంతకుముందు 551 ఉండింది, 40 రూపీస్ వరకు పెరిగింది. అలా ఏంటంటే కొన్ని వైరింగ్ గిట్లు కాస్ట్, స్విచ్ల కాస్ట్ అన్ని అయితే పెరిగింది. టోటల్ గా ఇది భయ ఏసీ టు డీసీ వైరింగ్ గిట్. మీ కాడ వెహికల్ ఉంటే మీరు ఎల్ఈడి యూజ్ చేయాలనుకున్నా సరే, మీకు హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ జరగాలన్నా సరే
మీరైతే ఈ వైరింగ్ అయితే యూస్ చేయండి. బండిలో ఎలాంటి వైర్ కట్ చేయకుండా మీరు బండికి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే టైంలో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎల్ఈడి యూస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎల్ఈడి కావాలన్నా సరే యూస్ చేసుకుని బ్రహ్మాండంగా అయితే వాడుకోవచ్చు. ఇది టోటల్గా అయితే ఫ్రెండ్స్ మీకు టోటల్గా వీడియో నచ్చినా కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.